చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు జూలకల్లు శాఖ మహిళలు పారిశ్రామికవేత్తలకు ఎదగాలి చెక్కుల పంపిణీలో డిఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పొదుపు సంఘ సభ్యులను ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఎందుకు ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తుందని డిఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి తెలిపారు. 16వ పొదుపు సంఘ మహిళలకు 3 కోట్ల రుణాలు, 77 మంది మహిళా శక్తి గ్రూపులకు 77 లక్షలు, పీఎం ఎఫ్ఎంఈ ద్వారా 6గురికి 6 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ డెవలపర్ శాఖ వాళ్ళు ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య కారణం ఎస్ఎస్జి రుణమేళ 3 కోట్ల రూపాయలు ఈ ఒక్క నెలలో మనం ఇచ్చినందుకు గర్వకారణంగా చెప్పుకుంటూ ఒక మీటింగ్ అరేంజ్ చేద్దామని మా ఆర్ఎం గారు చెప్తే దానికి మేనేజర్ కూడా అప్రూవ్ ఇచ్చి అమూల్యమైన కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. మేము కూడా పూర్తిగా ఉన్నందుకు దాన్ని సహకరించిన ఏపీఎం గారు ఈ బయోమెట్రిక్ ఇచ్చినప్పుడు మా వివోఏలు జోలకల్లు, గుత్తికొండ, పదివారిపాలెం వివోఏలు అందరూ చాలా కష్టపడ్డారు. రైల్లో ఎంసీపీ బయోమెట్రిక్ చాలా ఆనందంగా ఉంది. దానివల్ల మేము ఈ 3 కోట్ల రుణాన్ని ఈ ఒక్క నెలలో ఎవరికి ఎందుకు అవుతుందని బ్రీఫ్గా అయితే ఇది మేడం. ఇప్పుడు మా ఏపీఎం సార్ ఈ కమలం చేసి 2 నిమిషాలు మాట్లాడాలి కోరుకుంటున్నాం. ఏ ఒక ఫంక్షన్స్ మనకి ఏంటంటే ప్రదర్శన ప్రభావం ఎక్కువ. కొత్త వాళ్ళు ఏదైనా చేస్తే ఖచ్చితంగా మనం చేయాలన్న ఆలోచన ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని ఫంక్షన్స్ మనం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే పలానా ఆమె చేసింది కాబట్టి నేను కూడా చేయాలి. ఈ ఫంక్షన్స్ పేరుతో అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే రూపాయి ఉత్పాదకత లేనటువంటి ఎక్స్పెండిచర్ విపరీతంగా చేయడంలో మనం ఫస్ట్ ఉన్నాం. అవునా కాదా? అవునా కాదా? అన్ని అకేషన్స్కి ఫంక్షన్ చేస్తాం. ఒక 50,000 1,00,000 ఖర్చు పెడతాం అప్పు చేసి. సొంతగా డబ్బులు ఉంటే ఖర్చు పెట్టడం లేదు, అప్పు చేసి ఖర్చు పెడతాం. ఆ ఖర్చు పెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి తీర్చడానికి మనకు 1 సంవత్సరమో 2 ఏళ్ళు టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒకసారి చూసా 2 లక్షలు తీసుకుంటే ఒక ఆమె 1 మంత్లో ఖర్చు పెట్టేశారు. ఏ అవసరాలు అవి ఇవి చేసేసారు. ఇప్పుడు ఆమె 2 లక్షలు తీసుకున్నాము, ఎంత కట్టాలి? 4,000 రూపాయలు కిస్తీ కట్టాలి. ప్రతి నెల 7,000. ఆ 2 లక్షలు ఎట్టుకోనికే తెలియదు. ఇప్పుడు కట్టడానికి 2 ఏళ్ళు అమ్మాయి నరకం చూస్తుంది. ఇది చూసేసరికి మనకి ఎలాంటి ఇబ్బంది వస్తుందో మీరు అర్థం చేసుకోండి. అందుకని ఎస్పెషల్లీ ఎంసీపీలో బ్యాంకర్లు గ్రౌండ్ చేసినటువంటి ఏ రూపాయి అయినా అది ఎంత అవసరమైనా వేరే ఖర్చులకి తీసుకోవద్దు. ఏదో ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది కాక పిల్లల చదువుకో లేదో ఇల్లు కట్టుకోవడానికో ఇలాంటివి చేస్తే ఇది కూడా ప్రొడక్టివే. ఎందుకంటే అదే రకంగా మా మేనేజర్ గారు కూడా ముందుకేసి ఒక 6గురికి పిఎంఎఫ్ఎల్ లోన్లు కూడా ఇచ్చారు. బయట 2 ఊరికి కూడా ఉన్నాయి. అలాగే లక్పతి దీది ఉమెన్ లైట్ డెవలప్మెంట్ భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వారి పథకంలో భాగంగా లక్పతి దీది పథకంలో కూడా మా బ్రాంచ్ వాళ్ళు గడిచిన 10 రోజుల్లో 77 మందికి ₹1,00,000 చొప్పున 77 లక్షల రూపాయలు రుణంగా ఇచ్చారు. వాళ్ళు కూడా ఏపీఎం గారు సిసి గారు చూపిస్తున్నారు. వాళ్ళు ప్రతి యూనిట్కి వెళ్ళి ఎవరు చేస్తున్నారో చూసి, ఎలాంటి యూనిట్ చేస్తున్నారో చూసి ఎంపిక చేసిన వాళ్ళకి అన్నీ చక్కగా చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు. ఇది మీరందరికీ ఒక సువర్ణావకాశం. ఎంత చిన్న ఆహారాధారిత పరిశ్రమలో మీరు వృత్తి వ్యాపారాలు చేసినా లోన్. దయచేసి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుని మీ చుట్టుపక్కల ఎవరైనా చేసేవాళ్ళైతే ఏపీఎం గారు సిసి గారి ద్వారా బ్యాంకుని అప్రోచ్ అవ్వచ్చు. పిఎంఎఫ్ఎంఈ పథకం మీకు బ్రహ్మాండంగా చేసిస్తాం. అలాగే లక్పతి దీది కూడా మంచి యూనిట్గా పెట్టండి, అక్కడ పనిచేసుకోండి, మీరు సంపాదించుకోండి, లోన్ కట్టండి, ఆర్థికంగా అభివృద్ధి చెందండి. ఈ 3 కోట్ల రుణాన్ని మనం పంపించిన వెంటనే శాంక్షన్ చేసిన మన రీజనల్ మేనేజర్ గారికి కూడా మా బ్రాంచ్ తరపు నుంచి సార్ మీరు ఇలా చూడండి.
ఓకే